అసలు గ్లోబిక్స్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? దాని వెనకాల ఉన్నటువంటి మోటివేషన్స్ ఏమన్నా ఉన్నాయా అసలు? సార్ ఇది ఆల్రెడీ చెప్పాను, వెరీ సింపుల్. అన్ని ఫారిన్ ఫండ్ వచ్చి వాళ్ళు ఓటీటీ స్టార్ట్ చేశారు ఇక్కడ. బేసికల్గా మన ఇండియన్ ఒరిజిన్ కాంటెంట్, మన ఇండియన్ ఒరిజిన్ కల్చర్ గ్లోబల్ మార్కెట్లో ఇంకా ఎక్స్ప్లోర్ కాలేదు. ఓకే, యాజ్ ఐ సెడ్ యు ఎర్లియర్, మనది సౌత్ ఇండియా ఎక్స్ప్లోర్ అయింది బేసికల్గా. కేరళ అంటే బ్యూటిఫుల్, మీకు అంతా తెలుసు, గాడ్స్ ఓన్ కంట్రీ, అది ఎట్లా ఉంటుంది. ఆంధ్ర తెలంగాణ అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, తమిళనాడు కర్ణాటక ఇదంతా ఎక్స్ప్లోర్ అయింది అంత. ఇంకా కొన్ని విషయాలు ఇంకా ఎక్స్ప్లోర్ కాలేదు, ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంది మనతో. ఓకే, నార్త్ ఇండియా అన్ట్యాప్డ్ ఏరియా. బట్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పెద్ద ఓటీటీలు వచ్చి దే ఆర్ ఇంటూ మోర్ కమర్షియల్గా ఆలోచించారు. ఇప్పుడు మనము కల్చర్ని గ్లోబల్ మార్కెట్కి పరిచయం చేద్దామని ఆలోచించి ఇది స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, నార్త్ ఇండియన్ మార్కెట్ ఉంది కదా, కల్చర్ని ఎక్స్ప్లోర్ కావాలా, ఇది బేసికలీ అది ఐడియా ఉంది.